ఉదయం లేచిన వెంటనే మనం మొదటగా ఏం చేస్తాం? వంటగదిలోకి వెళ్ళి ఛాయ్ పెడతాం, పొయ్యి ఆన్ చేస్తాం, నిప్పొస్తుంది, పాలు మరుగుతాయి. కాని ఒక్క సెకండ్ ఆగండి, ఆ నిప్పు ఎక్కడి నుండొచ్చింది? మీరంటారు, అదేంటి సిలిండర్ నుండొచ్చింది. సరే, మరా సిలిండర్లో గ్యాస్ ఎక్కడి నుండొచ్చింది? రీఫిల్లింగ్ వాళ్ళు వేశారు. అంటే వాళ్ళెక్కడి నుండి తెచ్చారు? ఈ ప్రశ్నలు అడుగుతూ వెళ్తే ఆ జవాబు మనల్ని అరేబియా సముద్రం దాకా తీసుకెళ్తుంది. భూమి లోపల లక్షల సంవత్సరాల చరిత్ర దాకా తీసుకెళ్తుంది. ఆ మొత్తం జర్నీని ఈ వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. మీరిప్పటిదాకా ఎప్పుడూ ఆలోచించని విధంగా ఆ ఎర్ర సిలిండర్ వెనకాల అసలు కథేంటో చూద్దాం. సెగ్మెంట్ 2, ఎల్పీజీ అంటే ఏంటి? మొదట బేసిక్ అర్థం చేసుకుందాం. ఎల్పీజీ అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. తెలుగులో చెప్పాలంటే ద్రవంగా మార్చబడిన పెట్రోలియం గ్యాస్. ఇప్పుడు మీకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఇంట్లో ఒక బెలూన్ తీసుకోండి, దాన్ని గాలితో ఉబ్బించండి. ఆ బెలూన్ని చాలా గట్టిగా స్క్వీజ్ చేస్తే ఏమవుతుంది? గాలి ఇన్సైడ్ ప్రెషర్ పెరుగుతుంది కదా. అదే ప్రిన్సిపల్ ఎల్పీజీలో కూడా పనిచేస్తుంది. ఎల్పీజీలో 2 గ్యాసులుంటాయి, ప్రోపేన్ మరియు బ్యూటేన్. సాధారణ టెంపరేచర్లో ఇవి గ్యాస్ రూపంలో ఉంటాయి. కానీ వాటిని చాలా హై ప్రెషర్లో బిగిస్తే ఎలవుతాయి? అవి లిక్విడ్గా మారిపోతాయి. అందుకే మన సిలిండర్లో గ్యాస్ లిక్విడ్గా ఉంటుంది, కానీ మనకు మాత్రం గ్యాస్గా వస్తుంది. ఒక 14 కేజీల సిలిండర్లో దాదాపు 14 లీటర్ల లిక్విడ్ ఉంటుంది, కానీ అది గ్యాస్గా మారితే 7,000 లీటర్లకు పైగా అవుతుంది. మ్యాజిక్ కాదు, సైన్స్. రెగ్యులేటర్ తెరిచిన వెంటనే ప్రెషర్ తగ్గుతుంది, లిక్విడ్ వెంటనే గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది, పైప్ ద్వారా పొయ్యికొస్తుంది, మీ చాయ్ తయారవుతుంది. ఇది ఒక్క సెకండ్లో జరుగుతున్న కెమిస్ట్రీ. సెగ్మెంట్ 3, భూమి లోపల నుండి మొదలు. ఇప్పుడు మనం టైంలో వెనక్కి వెళదాం, లక్షల సంవత్సరాల వెనక్కి. ఆ రోజుల్లో సముద్రాల్లో బతికిన చిన్న చిన్న జీవులు, బ్యాక్టీరియా, ఆల్గే చనిపోయి సముద్రం అడుగున పడుతుండేవి. వాటిపై మట్టి, రాళ్లు పేరుకుపోయాయి. లక్షల సంవత్సరాల హీట్ మరియు ప్రెషర్లో ఆ ఆర్గానిక్ మెటీరియల్ క్రూడ్ ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాస్గా మారిపోయింది. అంటే మన వంటగది పొయ్యిలో మండే నిప్పు, అది లిటరలీ కోటి సంవత్సరాల పురాతన జీవుల ఎనర్జీ. ఆలోచిస్తే ఇన్క్రెడిబుల్ కదా. ఇప్పుడు ఎల్పీజీ 2 వేస్లో తయారవుతుంది. మొదటి వే క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్. భూమి నుండి తీసిన క్రూడ్ ఆయిల్ని మనం డైరెక్ట్గా యూజ్ చేయలేం. దాన్ని హ్యూజ్ రిఫైనరీకి పంపిస్తారు. అక్కడ దాన్ని 400 డిగ్రీల పైన వేడి చేస్తారు. ఆ వేడికి ఆయిల్లోని డిఫరెంట్ కాంపోనెంట్స్ వేరువేరు టెంపరేచర్స్లో వేపర్ అవుతాయి. పెట్రోల్ ఒకచోట, డీజిల్ ఒకచోట, కెరోసిన్ ఒకచోట, మరియు ఎల్పీజీ గ్యాసెస్ వేరే చోట సపరేట్ అవుతాయి. ఇదొక జెయింట్ కిచెన్ బ్లెండర్ లాంటిది, ఒక్కో ఇంగ్రీడియంట్ని సెపరేట్ చేస్తుంది. రెండవ వే న్యాచురల్ గ్యాస్ ప్రాసెసింగ్. భూమి నుండి న్యాచురల్ గ్యాస్ వస్తే అందులో మీథేన్, ప్రోపేన్, బ్యూటేన్ అన్నీ కలిసుంటాయి. గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్లో వాటిని వేరు చేస్తారు. ప్రోపేన్ మరియు బ్యూటేన్ని తీసి హై ప్రెషర్లో లిక్విడ్ చేసి ఎల్పీజీ రెడీ. సెగ్మెంట్ 4, అరేబియా నుండి ఆంధ్ర వరకు. భారతదేశం చాలా పెద్ద దేశం. మన పాపులేషన్ 140 కోట్లు. ప్రతిరోజు కోట్లాది వంటలు. అంత పెద్ద డిమాండ్కి మన దేశంలో ప్రొడ్యూస్ అయ్యే గ్యాస్ మాత్రమే చాలదు. మన దేశానికి ఎల్పీజీ సప్లైలో దాదాపు 60% విదేశాల నుండే వస్తుంది. ప్రధానంగా సౌదీ అరేబియా, ఖతార్ మరియు యుఏఈ నుండి వస్తుంది. ఆ దేశాల్లోని గ్యాస్ ఫీల్డ్స్ నుండి ఎల్పీజీని తయారు చేసి భారీ షిప్స్లో లోడ్ చేస్తారు. ఈ షిప్స్ని VLGC అంటారు, వెరీ లార్జ్ గ్యాస్ క్యారియర్స్. ఒక్కో షిప్లో 80,000 మెట్రిక్ టన్నుల వరకు గ్యాస్ క్యారీ చేయగలదు. అంటే దాదాపు 57 లక్షల సిలిండర్లకు సమానం. ఆ షిప్ కాండ్లా, ముంద్రా, ఎన్నోర్, మ్యాంగ్లోర్ పోర్ట్స్కి చేరుతుంది. అక్కడ పోర్ట్ టెర్మినల్స్లో ఉన్న మ్యాసివ్ అండర్గ్రౌండ్ ట్యాంక్స్లోకి గ్యాస్ పంప్ అవుతుంది. ఒక్కో టెర్మినల్లో వేల కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ప్యూర్ గ్యాస్ నిల్వ ఉంచడానికే. ఇప్పుడు గ్యాస్ ఇండియాలో ఉంది, కానీ ఇక్కడి నుండి మన ఇంటికి రావడానికి ఇంకా చాలా జర్నీ మిగిలింది. సెగ్మెంట్ 5, బాట్లింగ్ ప్లాంట్. పోర్ట్ నుండి మొదట గ్యాస్ని పైప్లైన్ లేదా ట్యాంకర్ ట్రక్స్ ద్వారా బాట్లింగ్ ప్లాంట్కి తీసుకెళ్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా పలు బాట్లింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. బాట్లింగ్ ప్లాంట్లో ఏం జరుగుతుంది? ముందు ఎంటీ సిలిండర్స్ వస్తాయి. వాటిని థరోలీ ఇన్స్పెక్ట్ చేస్తారు. ఏదైనా డ్యామేజ్ ఉందా, వాల్వ్ సరిగ్గా ఉందా, అన్నీ చెక్ అయిన తర్వాత ఫిల్లింగ్ మెషీన్లోకి వెళ్తాయి. ఆటోమేటిక్ ఫిల్లింగ్ మెషీన్స్ ఎగ్జాక్ట్ 14.2 kg డొమెస్టిక్ సిలిండర్కి లేదా 19 kg కమర్షియల్ సిలిండర్కి గ్యాస్ ఫిల్ చేస్తాయి. 1 గ్రామ్ తేడా అయినా మెషీన్ రిజెక్ట్ చేస్తుంది.
తర్వాత వచ్చే క్వాలిటీ చెక్ మరింత ఇంప్రెసివ్. ఫిల్డ్ సిలిండర్ని వాటర్ ట్యాంక్లో సబ్మర్జ్ చేస్తారు. బబుల్స్ వస్తే సిలిండర్ లీకేజ్ ఉందని అర్థం. రిజెక్ట్. ఒక్క లీకింగ్ సిలిండర్ కూడా కస్టమర్ దగ్గరికి వెళ్లదు. అన్ని టెస్ట్స్ పాస్ అయిన తర్వాత సిలిండర్కి సీల్ వేసి స్టిక్కర్ అంటిస్తారు. వెయిట్ మళ్లీ చెక్ అవుతుంది. బ్యాచ్ నంబర్, డేట్ అన్నీ రికార్డ్ అవుతాయి. ఇప్పుడు ఎర్ర సిలిండర్ అఫీషియల్గా రెడీ. సెగ్మెంట్ 6 మీ ఊరికి చేరే దారి. బాట్లింగ్ ప్లాంట్ నుండి ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ మొదలవుతుంది. మీరు ఉన్న టౌన్లో ఒక గ్యాస్ ఏజెన్సీ ఉంటుంది కదా, ఇండియన్ ఆయిల్, భారత్ గ్యాస్ లేదా హెచ్పీ గ్యాస్. ఆ ఏజెన్సీకి ట్రక్స్లో సిలిండర్స్ వస్తాయి. ఇండియాలో ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ దాదాపు 1,00,000 గ్యాస్ ఏజెన్సీలతో నడుస్తుంది. సిటీస్లో ట్రక్ డెలివరీ, విలేజెస్లో బైక్స్. ఒక మ్యాసివ్ వెబ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. మీరు ఆన్లైన్ లేదా ఫోన్లో బుకింగ్ చేసిన వెంటనే ఆ బుకింగ్ ఒక సెంట్రలైజ్డ్ సిస్టంలోకి వెళ్తుంది. ఏజెన్సీ డెలివరీ షెడ్యూల్ చేస్తుంది. డ్రైవర్ జీపీఎస్ ట్రాక్డ్ రూట్తో మీ ఇంటికి వస్తాడు. మీరు బుకింగ్ చేసినప్పటి నుండి సిలిండర్ మీ ఇంట్లో వరకు యావరేజ్ 24 నుండి 48 అవర్స్ మాత్రమే. అంత ఫాస్ట్గా ఈ ఎంటైర్ సిస్టమ్ పనిచేస్తుంది. సెగ్మెంట్ 7 ఇండియాలో బిగ్ పిక్చర్. ఇప్పుడు ఈ ఎంటైర్ సిస్టమ్ని ఇండియాలో ముఖ్యంగా 3 గవర్నమెంట్ కంపెనీలు నిర్వహిస్తున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అంటే ఇందేన్ గ్యాస్, భారత్ పెట్రోలియం అంటే భారత్ గ్యాస్ మరియు హిందుస్థాన్ పెట్రోలియం అంటే హెచ్పీ గ్యాస్. ఈ 3 కంపెనీలు కలిసి కోట్లాది భారతీయ ఫ్యామిలీస్కి నిరంతరం గ్యాస్ సప్లై చేస్తున్నాయి. ఇప్పుడు ఒక ఎమోషనల్ ఫ్యాక్ట్ చెప్తాను. 2016కి ముందు ఇండియాలో కోట్లాది ఫ్యామిలీస్ ఇంకా వుడ్ మరియు కౌడంగ్తో వంట చేస్తుండేవి. ఆ పొగ వల్ల ప్రతి సంవత్సరం లక్షలాది మంది, ముఖ్యంగా మహిళలు, రెస్పిరేటరీ డిసీజెస్తో చనిపోయేవారు. ఒక అమ్మ ప్రతిరోజూ వంట చేయడమంటే ఆమె ఆరోగ్యాన్ని పణంగా పెట్టడమే. అప్పుడు వచ్చింది ప్రధాన్ మంత్రి ఉజ్వలా యోజన. ఈ స్కీమ్ ద్వారా 10 కోట్లకు పైగా బీపీఎల్ ఫ్యామిలీస్కి ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. ఒక్క స్కీమ్తో కోట్లాది అమ్మలు పొగ నుండి విముక్తి పొందారు. ఆ ఎర్ర సిలిండర్ కేవలం గ్యాస్ సిలిండర్ కాదు, అది మిలియన్స్ ఆఫ్ విమెన్కి ఇచ్చిన హెల్దియర్ లైఫ్, క్లీనర్ కిచెన్, బెటర్ ఫ్యూచర్. ఈ కాంటెక్స్ట్లో ఆలోచిస్తే ఆ సిలిండర్ మరింత మీనింగ్ఫుల్గా కనిపిస్తుంది కదా. సెగ్మెంట్ 8 అవుట్రో ప్లస్ సిటీఏ. ఇప్పుడొక థాట్ ప్రవోకింగ్ క్వశ్చన్తో ముగిద్దాం. దేశంలో చాలా సిటీస్లో ఇప్పుడు పీఎన్జీ అంటే పైప్డ్ న్యాచురల్ గ్యాస్ వస్తుంది. మీ ఇంటికే పైప్ ద్వారా గ్యాస్ వస్తుంది, సిలిండర్ ఇక అక్కర్లేదు. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలు ఆల్రెడీ ఎక్స్పాండ్ అవుతున్నాయి. ఇండక్షన్ కుక్ టాప్స్, సోలార్ కుక్కర్స్ ప్రత్యామ్నాయంగా వస్తున్నాయి. రెన్యూవబుల్ ఎనర్జీతో రన్ అయ్యే ఎలక్ట్రిక్ కుక్ టాప్స్ ప్రైసెస్ తగ్గుతున్నాయి. భవిష్యత్తు మారుతోంది. కానీ ఇండియా అంత పెద్ద దేశంలో అన్ని విలేజెస్లో అందరికీ ఒకే రాత్రిలో మార్పు రాదు. ఆ ఎర్ర సిలిండర్ ఇంకా చాలా సంవత్సరాలు మన వంటగదిలో ఉంటుంది. మీ వంటగదిలో భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు థింక్ చేస్తున్నారు? కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీరిప్పుడు ఏ సిటీ లేదా విలేజ్ నుండి వాచ్ చేస్తున్నారో కూడా చెప్పండి. ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఎవ్రీడే సైన్స్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియో మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. తప్పకుండా చూడండి.